మీ తమ్ముడికి పెళ్లి సంబంధం వచ్చింది కదా! ఏమైంది? ఇంకేం పెళ్లి సంబంధం నాని ఫార్మా జాబ్ అని చెప్పి వద్దని వెళ్ళిపోయారు కదా! ఫార్మా జాబ్ అని వదిలేసి వెళ్ళిపోయారా? అసలు వాళ్ళకి బ్రెయిన్ పని చేస్తుందా లేదా? అదేమైనా సాఫ్ట్‌వేర్ జాబ్ అనుకుంటున్నావా ఏంటి నాని? ఫార్మా జాబ్ ఎప్పుడు చూసినా అద్దం లేని షిఫ్ట్‌లు, హెల్త్ ఇష్యూస్, తక్కువ సాలరీ, ఆ కెమికల్ స్మెల్లే దారుణంగా ఉంటది. ఇంకేమంటారు నాని? అసలు ప్రపంచానికి సంజీవని లాంటి మెడిసిన్ అందించే ఫార్మాలో జాబ్‌లు చేస్తున్నాడాయన. కరోనా టైంలో ఏమైంది తెలుసా? ఏమైంది? ప్రపంచానికి మనమే వ్యాక్సిన్ సప్లై చేసాం. ఎన్నో దేశాలకి మన మీద ఆధారపడ్డాయి. ప్లస్ ఇప్పుడు ప్రెజెంట్ 20% మెడిసిన్ మన భారతదేశంలోనే తయారవుతుంది ఓవరాల్‌గా. ఓకే. 60% వ్యాక్సిన్స్ కూడా ఇక్కడే తయారవుతాయి. ప్రపంచం మన వైపు చూస్తుంది మెడిసిన్ కోసం. అలాంటి ఫార్మా కంపెనీ జాబ్‌ని వాళ్ళు తక్కువగా చూసారా? ఏంటి ఫార్మా జాబ్ వెనకాతల ఇంత కథ కూడా ఉందా? దేశ ఆరోగ్యమే కాదు, ప్రపంచ ఆరోగ్యమే కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ వల్ల వచ్చే ఫారెక్స్ ఉంది. సో, ఫార్మా వల్ల కూడా చాలా ఫారెక్స్ వస్తుంది. మొన్న పెట్రోల్, డీజిల్‌కి మనకు ఫారెక్స్ అవసరమైందా లేదా? అవును. సో, ఇప్పుడు మనం మిగిలిపోయిన మెడిసిన్ మనం వేరే దేశాలకు పంపించడం వల్ల అక్కడి నుంచి ఫారెక్స్ వస్తుంది. ఆ ఫారెక్స్ తోటే మనం పెట్రోల్, డీజిల్ కొన్నాం. అయితే ఈ ఫారెస్ట్ తెప్పించుకోవడానికి మనకు మెడిసిన్ ఒక మెయిన్ కారణం అంటావైతే? అవును. అందుకే సో, భారతదేశాన్ని ప్రపంచ నంబర్ 1గా తయారు చేయడానికి మన ఫార్మాసిస్ట్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు చాలా కృషి చేస్తున్నాయి. మనం వాళ్ళని గర్వంగా చూడాలి వాళ్ళని. ఓకే. అయితే తక్కువగా చూడకూడదు కదా నాని. యెస్. సో, బీ ప్రౌడ్ ఆఫ్ ఫార్మా జాబ్ ఎంప్లాయీ.